నటులు వేదికపై సినిమాల్లో ప్రేక్షకుల కోసం నటిస్తారు. మంచి నటులు తాము నిజంగా కాని వ్యక్తులుగా కనిపించేలా ప్రేక్షకులను నమ్మిస్తారు. పూర్వకాలంలో నటులను హిపోక్రైట్ అని పిలిచేవారు. క్రైస్తవ జీవితంలో మనం నటులుగా ఉండకూడదు. మన జీవితం కపటత్వం లేకుండా ఉండాలి. మనం ఒక ముసుగులో దాక్కోకూడదు. ఎందుకంటే మనం మనుషులను మోసం చేయగలిగిన దేవుణ్ణి ఎప్పటికీ మోసం చేయలేం. ఆయన మన హృదయాన్ని, మన ఉద్దేశాలను పూర్తిగా తెలుసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో మనం బలంగా కనిపించాల్సి ఉంటుంది, కానీ అతి ఎక్కువగా నటిస్తే జీవితం ఒక అలసిపోయే ప్రదర్శనగా మారుతుంది. మన అసలు స్వరూపం మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడుతుంది. మన చుట్టూ ఉన్నవారిని మోసం చేయటం వల్ల మనకు ఎలాంటి లాభం లేదు. నిజమైన సంబంధాలకు నిజమైన మనుషులు అవసరం. దేవుడు మన అవును అనేది అవునుగానే, కాదు అనేది కాదుగానే ఉండాలని కోరుకుంటాడు. మన రూపం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరికి మన జీవితానికి లెక్క చెప్పేది మన ప్రతి క్షణాన్ని చూసిన దేవునికే. ఆయన కపటమైన జీవితాన్ని ఇష్టపడడు. కపటత్వం కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ మనం నిజంగా ఎవరిని మోసం చేస్తున్నామని ఆలోచించాలి. ఈ జనులు తమ పెదవులతో నన్ను గౌరవిస్తారు గాని వారి హృదయం నన్ను దూరంగా ఉంది అని యెషయా ప్రవక్త చెప్పినట్టు యేసు వారిని గూర్చి చెప్పాడు.